తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి చోరీ కేసులో సూత్రధారి పాత్రధారి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. అతి త్వరలోనే విచారణ నివేదిక వెలువడుతోందని, నిందితులు ఎవరో కూడా తేలిపోతుందని అన్నారు ఆయన. ఈ కేసులో భూమన కరుణాకర్ రెడ్డి ఉండబట్టే విచారణపై వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. పరకామణిలో చోరీ చేసిన దొంగ నుండి ఆస్తుల బదలాయింపు కూడా భూమనకే జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. పింక్ డైమండ్, ఇక గోశాల సహా ఇతర అంశాలపై భూమన అబద్ధాలు ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అనగాని విమర్శించారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని, అలాగే రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ వ్యవహారంలో డిఐజీడీ ఏమైనా తప్పుంటే చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి అనగాని. డెఫినెట్గా సిఐడికి ఇచ్చారు, మంచి ఆఫీసర్ రవిశంకర్ అయ్యనార్ని వేశారు. ఇప్పుడు మనకి క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది పరకామణి కేసులో మనకి అవతవలు జరిగినాయని చెప్పి తెలుస్తూ ఉంది. మనకి నిన్నటితో అయిపోయింది. హైకోర్టు ఇది కూడా 27th of October ఇచ్చారు. నిన్నటితో అయిపోయింది. రేపటికి వాళ్ళకి ఒక రిపోర్ట్ కూడా వాళ్ళు ఇస్తారు. రిపోర్ట్ మనకి క్లియర్ కట్ తెలిసిపోతుంది ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పించుకోలేరు. ఎందుకంటే ఒక మనిషి దగ్గర నుంచి అతను దొంగతనం చేసిన తర్వాత కాంప్రమైజ్ అనేది అది చరిత్రలో మనం ఎప్పుడు ఎక్కడ విననటువంటి విషయం.